నమస్కారం అండి. నా పేరు సురేఖ, ఉమెన్ ఆర్మీ నుంచి వచ్చాను, కర్నూలు. మేము అమ్మాయిలందరికీ ఫ్రీగా మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తుంటామండి. నేషనల్ ఉమెన్ పార్లమెంట్ ఇక్కడికి వచ్చామండి. వచ్చినప్పటి నుంచి ట్రావెలింగ్ బస్ రిసీవ్ చేసుకోవడం నుంచి మళ్ళీ విజయవాడ నుంచి ఇక్కడ సిద్ధార్థ కాలేజ్కి తీసుకెళ్ళడం, అక్కడ టిఫిన్ తినిపించడం, మళ్ళీ ఇక్కడ తీసుకురావడం అన్నీ కూడా మా ఫాదర్ చనిపోయారండి. మా ఫాదర్ అయితే లేరు, బట్ మా ఫాదర్ ఉంటే ఎలా చూసుకుంటారో ఇది రియలీ అండి. చంద్రబాబు నాయుడు సార్ గారు మమ్మల్ని అందరినీ కూడా అమ్మాయిలందరినీ అలాగే చూసుకుంటున్నారు. థ్యాంక్ యూ. ఇంకోటి, అమ్మాయిలందరం కూడా ఎక్కడో కంప కింద కోళ్ళలాగా బ్రతికే వాళ్ళం. మమ్మల్ని అందరికీ ఒక పుట్టినింటికి తీసుకొచ్చినట్టుగా అందరి అమ్మాయిల్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఎవ్రీథింగ్ ఫుడ్ అండి, దమ్ బిర్యానీ పెట్టారండి. మధ్యాహ్నం ఫుల్గా తిన్నాము, ఐస్ క్రీమ్ ఇచ్చారు అండ్ ఎవ్రీథింగ్. అందరినీ కూడా మొబిలైజింగ్, నాట్ ఫుడ్ అండ్ అకామిడేషన్ కాదండి, మమ్మల్ని అందరినీ కూడా చైతన్యవంతులుగా ఒక కిరణ్ బేడి వీళ్ళందరూ ఎక్కడో ఉన్నారు, వాళ్ళందరూ కిరణ్ బేడి మేడంని తీసుకొచ్చారు. మమ్మల్ని మేము ఎక్కడో టీవీలో చూసేవాళ్ళం చిన్నవాళ్ళప్పుడు, కానీ మా నాన్నగారు మాలాంటి పిల్లలకు నా బిడ్డలు అందరూ కూడా అంత బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఉండి భయపడుతూ ఉన్న మమ్మల్ని, అనాథులుగా మారిపోయిన మమ్మల్ని, లేదు మనం ఇంకా బలపడదాము అని అందరినీ తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ ధైర్యపరుస్తున్నారండి. థ్యాంక్ యూ నాన్నగారు, చంద్రబాబు నాయుడు సార్. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ మేమందరం కూడా మీతో ఉంటాము. నెక్స్ట్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో అవర్స్. థ్యాంక్ యూ సార్. ఈ పార్లమెంట్ ద్వారా, పార్లమెంట్ అంటే ఓన్లీ టీవీలో చూసే పార్లమెంట్ తెలుసు, పార్లమెంట్ అంటే అది కాదు, ఒక స్త్రీ శక్తి చూస్తున్నాం అంతా కూడా ఇది. సో ఉమెన్ పార్లమెంట్, సో ఐఎమ్ సో హ్యాపీ. ఉమెన్ ఆర్మీ నుంచి నేను వచ్చి ఇక్కడ ఒక ఉమెన్ పార్లమెంట్లో మేము పార్టిసిపేట్ అవుతున్నాం. నాట్ ఓన్లీ స్టూడెంట్స్, అందరినీ తీసుకొచ్చారండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, లవ్ యూ.